హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఇందు అరణ్య పల్లవి అపార్ట్మెంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ అపార్ట్మెంట్ వాసులు నిరసన దీక్ష చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందు అరణ్య పల్లవి అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారు. ఇందు అరణ్య పల్లవి అపార్ట్మెంట్లో మొత్తం 680 ఫ్లాట్స్ కి 220 ఫ్లాట్స్ ని రిజిస్ట్రేషన్ చేసి మిగతా 460 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని వారు వాపోయారు. ఇక రిజిస్ట్రేషన్ సమస్యతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం సత్వరమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మా ఇందు అరణ్య పల్లవి వాసులు మేమంతా ఏకమయ్యి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ పక్కన పెట్టి ల్యాండ్ మాదని వస్తున్నారు. ల్యాండ్ వాళ్ళది కాదు, ఇదంతా బిల్డింగ్ డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్. ఈ ల్యాండ్ను మేము ప్రొటెక్షన్ చేసి మళ్ళీ మాకు ఏదైతే లేఅవుట్లో ఉందో ఆ లేఅవుట్ ప్రకారంగా వాళ్ళ బిల్డింగ్లు కట్టేయాలి. కానీ ఈ మధ్యలో కాంపౌండ్ వాళ్ళు పెట్టి దాన్ని డీవియేషన్ చేస్తారు వచ్చి దాన్ని మేము అడ్డుకున్నాం. ఏదున్నా కూడా మాకు రిజిస్ట్రేషన్ జరిగినాక వాళ్ళ ల్యాండ్ ఏమైనా చేసుకోవచ్చని మేము చెప్పామండి. ఈరోజు 3 రోజుల నుంచి చేస్తున్న హౌసింగ్ బోర్డు వాళ్ళ యొక్క అఫీషియల్ దౌర్జన్యాలని మేమంతా మా ఇందు అరణ్య పల్లవి అంతా ముక్తకాండంతో ఖండిస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, తర్వాత ల్యాండ్ రెవెన్యూ లా ఆఫీసర్, డిఈ, ఏఈ, లా ఆఫీసర్ ముగ్గురు వచ్చారు. విత్ పోలీస్ ప్రొటెక్షన్ 30 మంది పోలీసులు తీసుకొని మాకు ఇట్లా భయభ్రాంతులను చేసి వాళ్ళు కాంపౌండ్ కావాలని అనుకున్నారు. కానీ పోలీసు వారు కూడా మాకు అంటే అంతగా మేమేమన్నా ప్రొటెక్షన్ కోసం వచ్చా కానీ మీ విషయంలో ఇన్వాల్వ్ కాదని చెప్పినారు. వాళ్ళు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. తర్వాత మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు, దౌర్జన్యం చేయబోతున్నారు. మొత్తం ఎవరికి కూడా మనశాంతి కరువైపోయి 3 రోజుల నుంచి బిక్కు వంటి కాలం గడుపుకున్నాం. 2012లో ఈ ఫ్లాట్స్కి వచ్చాము. 2011లో ఫ్లాట్ పర్చేజ్ చేశాము. హౌసింగ్ బోర్డు, తెలంగాణ హౌసింగ్ బోర్డు, ఇందు వాళ్ళు గ్రూప్ వాళ్ళది కలిపి వాళ్ళ మీద రెస్పెక్ట్ తోటి రెప్యూటెడ్ అని చెప్పేసి పీస్ఫుల్గా ఉందామని చెప్పి మేమంతా మిడిల్ క్లాస్ ఇక్కడ ఫ్లాట్ పర్చేజ్ చేసాం. బ్లడ్ స్వెట్ తోటి 1 రూపీ కూడా కూడబెట్టుకొని అంతా దీంట్లోనే పెట్టాం సార్. అయితే మాకు వేరే ఏవో ప్రాబ్లమ్స్ చూపించి మాకు అవన్నీ తెలియదు. మేమందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం. సో ఏవో ప్రాబ్లమ్స్ చూపించి రిజిస్ట్రేషన్స్ స్టాప్ చేశారు. అప్పటి నుంచి మేము రిక్వెస్ట్ 12 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాము. ఇప్పుడు నా కొడుకు యూఎస్ వెళ్ళాలి సార్, యూఎస్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాలి. లోన్కి పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది. డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? ఇప్పుడు హౌసింగ్ బోర్డు నాది కాదు, రెస్పాన్సిబిలిటీ అంటుంది. మేమేమైపోవాలి చూడండి, నా కళ్ళల్లో బాధ ఉంది చూడండి. నిజంగా తలుచుకుంటుంటే లోపల నుంచి ఏడుపు వస్తుంది సార్. 12 ఏళ్ల నుంచి మాకు గవర్నమెంట్ ఫ్రీబీస్ లేవు, ఏమీ లేవు. ఏది రేషన్ కార్డు పనికిరాము, దేనికి పనికిరాము. కష్టపడి సంపాదించుకున్న డబ్బు మొత్తం ఈ ఫ్లాట్స్లో పెట్టాము సార్.